కళ్యాణ లక్ష్మిని ఇచ్చి ఒక మేనమామ అయిండు, తర్వాత ఒక తండ్రి అయిండు, పేదింటి ఆడబిడ్డలకు పెద్ద పీఠం వేశాడని చెప్పేసి కూడా అంట. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కోటి మందిని కోటీశ్వరాలని చేయడమే లక్ష్యం అని చెప్పేసి కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ వర్గం అంటుంది. దాని ఎట్లా వాళ్ళు ఏదైనా అనగలుగుతారు. ఇప్పుడు కేసీఆర్ సార్ ఆనమాలు లేకుండా అంటే నువ్వు కూర్చున్న గద్దె ఎవరిది? కేసీఆర్ సార్ ఇచ్చిన గద్దెనే కదా. తెలంగాణ తెస్తేనే కదా నువ్వు తెలంగాణ సీఎం అయినావు. గద్దె తీసే ఫస్ట్. నువ్వు గద్దె దిగితే మా సీట్ మాకు ఇచ్చినట్టు అయిపోతుంది కదా. ఇప్పుడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే నువ్వు పోయే ఫ్లైవర్ మాదే, నువ్వు తినే తిండి మాదే. తెలంగాణ అన్నదే కేసీఆర్ సార్. తెలంగాణ సీఎం అంటేనే కేసీఆర్ సార్. తెలంగాణ ఎక్కడొచ్చింది గుర్తింపు? కేసీఆర్ సార్ పెట్టిన తెలంగాణ. ఎంత కొట్లాడి తెచ్చి చేస్తే ఈ రోజు వీడు గద్దెనెక్కి ఎన్ని హామీలు ఇచ్చాడు. కేసీఆర్ 3,000 ఇస్తా అంటుండు, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తా అంటే నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ నేను 5,000 ఇస్తా అంటే నేను 12,000 ఇస్తా. ఇవన్నీ చెప్పి నువ్వు అబద్ధాల కోరువి. అందరికి ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు గద్దె దిగే రోజులు తొందరలోనే ఉన్నాయి. నువ్వు ఈ 2 ఏళ్ళు కూడా ఉండవు. ఈ కళ్యాణ లక్ష్మి రద్దు కాకపోతే ఈ 2 ఏళ్ళు కూడా నేను ఉంచాం మేము. ఖచ్చితంగా రెచ్చగొట్టేటోళ్ళు ఎవరో తీసేటోళ్ళు ఎవరో నీకు అర్థం అయిపోతుంది. నీ మంత్రులు బయటకు వస్తలేరు, నీ ఎమ్మెల్యేలు బయటకు వస్తలేరు. ఎక్కడ స్టేజ్ల మీద మా పేరు చెప్పుకుంటున్నారు, మా సీఎం పేరు చెప్పుకుంటున్నారు. ఎక్కడ పెద్ద మీటింగ్లు అవుతే కల్వకుంట్ల చంద్రశేఖర్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సొంత పార్టీ నేతలే కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా నిన్న కొండా సురేఖ గారు కూడా సభకు హాజరు కాలేని పక్షాన ఉన్నారు. అంటే ఆమె గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక పదవిని అనుభవించిన వ్యక్తి. కానీ ఆమె కూడా ఈ రోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మహిళా లోకం కూడా ఈ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? సొంత నేతలు అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా డైవర్ట్ చేస్తే వాళ్ళు అట్లా డైవర్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని బయటికి రానివ్వట్లేదు. అన్ని పదవులన్నీ ఈయన కిందనే పెట్టుకున్నాడు. ఇంకెవరు ముందుకు వస్తారు? ఎవ్వరీ సాగట్లేదు. ఇప్పుడు ఒక ఎంపీ ఉండంటే ఆయనకి ఇవ్వాలి, ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆయన కాన్సెన్స్ లో ఆయన చెయ్యాలి. అన్ని నేనే చేస్తా అని గద్దె మీద కూర్చొని ఇవన్నీ కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డికి దగ్గర పడ్డది రోజులు. ఏదో అనుకుంటున్నాడు నేను సీఎం, నేను ఏదైనా ఎవరు మాట్లాడినా కేసులు పెడుతున్నాడు. ఒక మహిళ అని చూడకుండా కూడా కేసులు పెడుతున్నాడు. చూడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, 10,000 తీసుకుంటున్నాడు ముందే. ఎక్కడుందండి ఇందిరమ్మ ఇల్లు? 6 లక్షలు ఎవరు కడతారు? ఏ పేదోళ్ళు కడతారు? అంటే అర్హులైన వారికి 3,500 చొప్పున ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నామని చెప్పి గౌరవ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వెల్లడిస్తారు. అరువులు ఎవరు అవుతారు? డబ్బున్నోడు అరువులు అవుతాడు, పేదోడు అరువులు అవుతాడా? అంటే డబ్బున్నోళ్ళే తీసుకుంటారా? డబ్బున్నోళ్ళకే అరువులు అవుతారు. అరువులు ఎవరు అవుతారు? డబ్బున్నోళ్ళు అవుతారు. నువ్వు పేదోడికి ఇందిరమ్మిల్లు, అరువులైనోనికి ఎందుకు ఇస్తావు? వాడు ఒక 100 రూపాయలు పని చేసుకుంటాడు, నువ్వు వానికి ఇస్తే గుడిసెలు ఉన్నాడు. ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. ఒకటే చెప్తున్నాను, ఆయన చేసేది ఏది కరెక్ట్ లేదు. దగ్గర పడ్డ ఈ రోజులో ఇంకేం లేదు. ఆయన ముగింపు మేమే చెప్తాం, మహిళలమే చెప్తాము. అన్ని త్వరలో ఒక 1 ఇయర్ కూడా ఉన్నాడు అనుకుంటుండేమో. నేను అందరి మీద కేసు ఫైల్. ఎక్కడికైనా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళము ఈయన పెద్ద లెక్క కాదు. మాకు తెలంగాణ తెచ్చుకున్నాం, పోరాడి తెచ్చుకున్నాము, రోడ్ల మీద ధర్నాలు చేసి కొట్లాడి తెచ్చుకున్నాం. ఢిల్లీ గద్దె ఎక్కి తల వంచి మెడ వంచి తెచ్చుకున్న వాళ్ళము. ఇది పెద్ద విషయమేం కాదు. ఒక సీఎంకి ఇస్తున్నాం, ఒక సీఎం కదా పోనీ మా భిక్ష అని మేము వేసినాము. కానీ అది అన్ని రాంగ్ చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. మా మహిళలతో పెట్టుకున్నాడు. ఒక మేనమామ లాగా గిఫ్ట్, ఒక మేనమామ లాగా ఒక కేటీఆర్ కిట్ అంటే అసలు ఎంత విచిత్రం అండి. అది తీసేయడం ఏంది? ఒక పేదింటి బిడ్డకు ఒక 12,000 ఆలోచన తెలుసా కేసీఆర్ది? ఒక పేదింటి బిడ్డ ఒక 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోనికి 12,000 13,000 ఇచ్చేటోడు. నూనె కాంచెలు, సబ్బు కాంచెలు ఇచ్చేటోడు. ఈ వెధ వచ్చి తీసేసిండు. ఆ పేదింటి బిడ్డ ఎలా బతుకుతుంది? 3 నెలలు ఇంట్లో ఉండాలంటే, ఒక బాలంత ఉండాలంటే ఎన్నో మంచి తిండి తినాలి, మంచి ఫుడ్ కోసం ఆయన చేసిండు. ఇది కరెక్ట్ కాదు. మహిళల మందరం గద్దె దించే రోజులు ముందున్నాయి, దించుతాం ఖచ్చితంగా అని చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.